లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు శిక్ష పడడం ఖాయమన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. కవిత దేశం వదిలి పారిపోయేందుకు ప్రయత్నిస్తోందన్నారు. కవిత విదేశాలకు వెళ్లకుండా ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు అరవింద్. కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ అవినీతిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు అరవింద్. అనారోగ్యమని ఏంది ఎక్స్క్యూజెస్ చెప్పి ఏమంటారు సాకులు చెప్పి విదేశాలకు వారిపోయే ప్లానింగ్లో ఉన్నారు. దీన్ని ఆపాలి. కాళేశ్వరం మునిగిపోయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంతనే 2,000 కోట్లు 3,000 కోట్లు 1,00,000 కోట్ల కాళేశ్వరం మునిగిపోయింది. ప్రభుత్వం మారింది, 2 నెలలు దగ్గర పడతాయి. కాళేశ్వరం మీద ఒక ప్రాజెక్టు మునిగిపోతే ఇయ్యాలటి వరకు కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వం మీద ఎందుకు స్పందించటం లేదు? దీని వెనుక ఉన్న మర్మం ఏంది? సిబిఐకి ఇంకా ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి పర్మిషన్ ఎందుకు ఇస్తలేరు? కొత్త ప్రభుత్వం, పాత ప్రభుత్వం ఆపింది విషయం మన అందరికి తెలుసు. ఎందుకు ఇస్తలేరు? కవిత గారు దేశాన్ని వదిలి పారిపోవద్దు. ఎటువంటి సమస్య ఉన్నా అన్ని రోగాలకు ఏంటంటారు సర్వరోగ నివారిణి సంజీవిని అన్నట్టు ఏ రోగం ఉన్నా ట్రీట్మెంట్ ఇండియాలోనే బాగా అవుతుంది.